మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు 29th ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్, స్టూడెంట్స్ పంపించినటువంటి క్వశ్చన్స్ కొన్ని మీకు అందించడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో అనమాట. మనకి అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా జీకేలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, మనకి రీజనింగ్ కానీ అర్థమెటిక్లో కానీ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అదేవిధంగా జీకే కూడా ఇచ్చారు. వాటన్నిటిని నీట్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోతున్న స్టూడెంట్స్కి ఉపయోగపడతాయని ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. చాలామంది లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఓకేనా? చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఇటు ఎస్ఎస్సీఏ కాదండి, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ, గ్రూప్ టీ కానీ వాటికి సంబంధించి కూడా మీకు వీడియోస్ అనేది అందిస్తాను. అర్థమెటిక్, రీజనింగ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా, మనం అసలు ఒక్కొక్క మోడల్ని ఎలా నేర్చుకోవాలి, అసలు జీరో మ్యాథ్స్ నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్ కూడా ఎలా నేర్చుకోవాలి అనేది నేను నేర్పిస్తాను. నేను చెప్తాను క్లాసులు వరుసగా మీకు. ప్రజెంట్ ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకి ఎలాంటి మోడల్స్ వస్తున్నాయో చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క షిఫ్ట్లు రేపు 30కి అయిపోతాయి, నెక్స్ట్ రేపటితో అయిపోతాయి. తర్వాత ఏంటంటే వరుసగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఎగ్జామ్లో అసలు ఎలాంటి మోడల్స్ వచ్చాయి, మనం పర్టికులర్గా అసలు ఎలాంటి మోడల్స్ నేర్చుకోవాలి నీట్గా మీకు అందిస్తాను. ఓకేనా? ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళు కంపల్సరీగా అప్లోడ్ చేసిన ప్రతి వీడియోని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఎగ్జామ్కి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ చూశారు, ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి యాజ్ డేజ్గా మ్యాక్సిమం మీకు అనాలిసిస్ చేసి అలాంటి మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. యాజ్ డేజ్గా చాలామంది స్టూడెంట్స్ కూడా చెప్పారు, చాలా వరకు ఏవైతే మోడల్స్ ఇచ్చామో అదే మోడల్స్ రిపీట్ అయ్యాయని. కాబట్టి రేపు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కూడా అదే మోడల్స్ రిపీట్ అవుతాయి. ఎందుకంటే ఎక్కువగా రిపీట్ అయిన మోడల్స్ని అనాలిసిస్ చేసి మీకు ఇస్తున్నాను. ఓకేనా? కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. క్లాస్లోకి అయితే వెళ్దాం. ఒక్కొక్క క్వశ్చన్ చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ షిఫ్ట్లలో ఈ క్వశ్చన్స్ రిలేటెడ్గానే రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఇక్కడ ఏంటి, 2018 కామన్వెల్త్ గేమ్స్ అండి. ఓకేనా? 2018 కామన్వెల్త్ గేమ్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. 2018 కామన్వెల్త్ గేమ్స్ పథకాల పట్టికలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? వాట్ వాజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది 2018 కామన్వెల్త్ గేమ్స్ మెడల్ టాలీ? ఎన్నో ర్యాంక్ అంటే 3rd ర్యాంక్ అండి. ఓకేనా? మనకి ఇండియాకి సంబంధించి ఈ 2018 కామన్వెల్త్ గేమ్స్ పట్టికలో 3rd ర్యాంక్లో నిలిచింది ఇండియా. అయితే మొత్తం మెడల్స్ ఎన్ని వచ్చాయి, పథకాలు మొత్తం ఎన్ని వచ్చాయి అంటే 66. నెక్స్ట్ షిఫ్ట్లలో ఎలాంటి క్వశ్చన్స్ ఒకవేళ అడిగే అవకాశం ఉంది అంటే మనకి టోటల్ ఎంత అడిగే అవకాశం ఉంటుంది, గోల్డ్ ఎన్ని, సిల్వర్ ఎన్ని, బ్రాంజ్ ఎన్ని కూడా అడుగుతారు. ఒకవేళ అడిగే అవకాశం ఉంది. ఓకేనా? కాబట్టి అవి కూడా చూసుకుందాం. టోటల్ 66. వాటిలో మనకి గోల్డ్ ఎన్ని, గోల్డ్ 26. ఓకేనా? గోల్డ్ 26. నెక్స్ట్ మనకి సిల్వర్ అనేది 20, అదేవిధంగా బ్రాంజ్ కూడా 20. సిల్వర్, బ్రాంజ్ 20, గోల్డ్ వచ్చేసరికి 26. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్లో ఏది నిలిచింది 2018 కామన్వెల్త్ గేమ్స్ సంబంధించి? ఆస్ట్రేలియా. టోటల్ మెడల్స్ ఎన్ని అదొకటి చూసుకోండి. ఇతర దేశాలకు సంబంధించి 198, 198. ఫస్ట్ ప్లేస్లో నిలిచినటువంటి ఆస్ట్రేలియా 198 మెడల్స్ గెలుచుకుంది. నెక్స్ట్ మనకి సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఇంగ్లాండ్ అండి. ఇంగ్లాండ్ వచ్చేసరికి ఎన్ని గెలుచుకుంది మొత్తం టోటల్ అంటే 136 మెడల్స్ గెలుచుకుంది. ఓకేనా? ఇవన్నీ ఇంపార్టెంటే. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన అంటే ఏ ఆర్టికల్ ప్రకారం కేంద్ర కార్యనిర్వాహక అధికారం రాష్ట్రపతికి ఇవ్వబడింది? కేంద్ర కార్యనిర్వాహక అధికారం అనేది రాష్ట్రపతికి ఇవ్వబడింది. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 53, 53వ ఆర్టికల్ అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రిమైనింగ్ ఆర్టికల్స్లో 52 ఆర్టికల్. 52 ఆర్టికల్ అసలు ఏం చెప్తుంది? భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారని చెప్పే ఆర్టికల్ ఏంటంటే 52వ ఆర్టికల్, 52nd. ఓకేనా? 52వ ఆర్టికల్. నెక్స్ట్ 54వ ఆర్టికల్. ఇదేంటి అంటే రాష్ట్రపతి ఎన్నికల విధానం గురించి వివరించే ఆర్టికల్ ఏది అంటే 54వ ఆర్టికల్. 74వ ఆర్టికల్. ఇదేంటంటే రాష్ట్రపతికి సహాయం మరియు సలహాలు అందించడానికి ప్రధానమంత్రి, ఎవరు ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలో మంత్రి మండలి ఉంటుందన్నమాట. దానికి సంబంధించిందే ఈ యొక్క 74వ ఆర్టికల్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట, కంపల్సరీగా ప్రతిదీ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అమృత్ పథకం అండి. ఇక్కడ అమృత్ స్కీమ్కి సంబంధించి క్వశ్చన్ అడిగారు. మనకి దీనికి సంబంధించి చూస్తే అమృత్ పథకం ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? ఏ కేంద్ర మంత్రిత్వ శాఖలోకి వస్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా?
నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, దీనికి సంబంధించి చూస్తే మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదా, MGNREGA అంటాం. ఓకేనా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి సంబంధించి ఈ పథకాన్ని నిర్వహించేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, ఇదేంటి అంటే ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో ఆ జల్ జీవన్ మిషన్ ఈ మంత్రిత్వ శాఖ కిందకే రావడం జరుగుతుంది, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఇదేంటంటే దేశీయ భద్రత అంటే ప్రొటెక్షన్, దేశానికి సంబంధించినటువంటి భద్రత మరియు సరిహద్దు నిర్వహణను చూసుకునేది ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతిదీ ఇంపార్టెంటే. ఓకేనా, ఒక్క ఈ ఎగ్జామ్కే కాదు, మీరు ఈ ఎగ్జామ్తో అయిపోదు. ఓకేనా, ఈ ఎగ్జామ్లో ఒకవేళ క్వాలిఫై అయినా కానీ ఇది మనకి రిజల్ట్ ఇదంతా అయిపోయేసరికి చాలా టైం ఉంటుంది, మీరు తర్వాత కూడా కొన్ని ఎగ్జామ్స్ అనేది రాస్తారు, వాటికి కూడా ఈ ఆప్షన్స్ కూడా చూసుకోండి. ఓకేనా, ఇవి ఇక్కడ మీరేదో ఈ ఒక్క ఎగ్జామ్కి అని ప్రిపేర్ అవ్వకండి, ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నోంక్రేమ్ మరియు రన్మాలే సాంప్రదాయ నృత్యాలు వరుసగా ఏ రాష్ట్రాలకు చెందినవి? ఏ రాష్ట్రాలకు చెందినవండి? మేఘాలయ మరియు గోవాకి చెందినవి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మేఘాలయ అండ్ గోవా. నెక్స్ట్ ఒక్కొక్క స్టేట్కి సంబంధించి అస్సాంకి సంబంధించి చూస్తే మనకి అస్సాం యొక్క ప్రసిద్ధి నృత్యం ఏది అంటే బిహు అండి. ఏంటి? బిహు అనేది అస్సాంకు సంబంధించిన ప్రసిద్ధి నృత్యం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి కేరళ, ఈ కేరళ గురించి మాట్లాడితే కేరళ యొక్క ప్రసిద్ధి శాస్త్రీయ నృత్యాలు ఏంటి అంటే ఒకటి కథక్కలి అండ్ మోహిని అట్టం, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మిజోరాం, ఇక్కడ ఉన్నటువంటి మిజోరాం గురించి చూస్తే మిజోరాంకు చెందినటువంటి ప్రసిద్ధి వెదురు నృత్యం అంటాం. ఓకేనా, వెదురు నృత్యం ఏంటంటే అది చెరావు. ఏంటి? చెరావు అనేది వెదురు నృత్యం, మిజోరాంకు సంబంధించిన ప్రసిద్ధి చెందింది. ఓకేనా, ఇవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, బీజక్ అనేది ఏ ప్రసిద్ధి సాధువు లేక కవి యొక్క పద్యాల సంకలనం? బీజక్ ఈజ్ ఏ కాంప్లియేషన్ ఆఫ్ వర్సెస్ ఆఫ్ విచ్ ఫేమస్ సైంట్ ఆర్ పోయిట్? కాంపిలేషన్. ఓకేనా, ఏంటంటే ఆప్షన్ ఏ కబీర్ దాస్కి సంబంధించిందండి. నెక్స్ట్ మనకి గురునానక్, వీరి గురించి మాట్లాడితే వీరు ఎవరు అంటే సిక్కు మతాన్ని స్థాపించింది ఎవరు అంటే గురునానక్ గారు. ఓకేనా, వీరి బోధనలు గురు గ్రంథ్ సాహిబ్లో ఉన్నాయన్నమాట, గురు గ్రంథ్ సాహిబ్లో ఉన్నాయి. నెక్స్ట్ మీరాబాయి, మీరాబాయి గారి గురించి మనం చూస్తే శ్రీకృష్ణుని పరమ భక్తురాలు ఎవరంటే ఈ యొక్క మీరాబాయి గారు. ఈమె భజనలు మరియు కీర్తనలు ప్రసిద్ధి అనమాట. నెక్స్ట్ తులసీదాస్, ఈ తులసీదాస్ గారి గురించి మాట్లాడితే ప్రసిద్ధి హిందూ గ్రంథం రామచరిత మానస్ అనే హిందూ గ్రంథానికి సంబంధించి అవధ భాషలో రచించింది ఎవరు అంటే తులసీదాస్ గారు. ఓకేనా, ఇవి కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ క్వశ్చన్, భారీ పరిశ్రమల అభివృద్ధికి ఏ పంచవర్ష ప్రణాళికలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు? భారీ పరిశ్రమలు హెవీ ఇండస్ట్రీస్కి సంబంధించి దేంట్లో ఇచ్చారు? సెకండ్ 5-year ప్లాన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇండస్ట్రీస్. ఓకే, అంటే సెకండ్ 5-year ప్లాన్ అనేది మీకు గుర్తు రావాలి. ఓకేనా, మనకి ఫస్ట్ 5-year ప్లాన్ గురించి మాట్లాడితే ఫస్ట్ 5-year ప్లాన్ సంవత్సరం 1951 నుండి 56 వరకు. ఈ 5 years ప్లాన్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో నీట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక వీడియో, ఒకటి కాదు ఒకటికి 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, ఒకవేళ చూడనట్లయితే అవి చూసుకోండి. ఓకేనా, మనకి ఫస్ట్ 5-year ప్లాను 1951 నుంచి 56 వరకు. ఇది హరోద్ డోమర్ నమూనాపై ఆధారపడి ఉంది, హరోద్ డోమర్ మోడల్. ఓకేనా, ఫస్ట్ 5-year ప్లాన్ హరోద్ డోమర్ మోడల్ అనమాట. దీన్ని ముఖ్యంగా దేనిపై అంటే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే వ్యవసాయ రంగం. ఫస్ట్ 5-year ప్లాన్ ఈజ్ ఈక్వల్ టు వ్యవసాయం, ఇలా గుర్తుంచుకోండి. సెకండ్ 5-year ప్లాన్ అనేది ఇండస్ట్రీస్కి సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ 5-year ప్లాన్. ఓకేనా, 3వ పంచవర్ష ప్రణాళిక. ఇదేంటంటే దీన్ని గాడ్గిల్ యోజన అని చెప్పేసి కూడా అంటారు. గాడ్గిల్ యోజన 1961 నుంచి 66 వరకు అండి. ఓకేనా, దీని లక్ష్యం ఏంటంటే స్వయం సమృద్ధి అంటే సెల్ఫ్ రిలయన్స్. ఓకేనా, సెల్ఫ్ రిలయన్స్, స్వయం సమృద్ధి అనమాట. నెక్స్ట్ 5th 5-year ప్లాన్, 5వ పంచవర్ష ప్రణాళిక 1974 నుంచి 78 వరకు. ఓకేనా, దీని ప్రధాన నినాదం ఏంటంటే గరీబ్ హటావో. గరీబ్ హటావో అంటే పేదరిక నిర్మూలన. 5-year ప్లాన్. ఓకేనా, ఫస్ట్ 5వ పంచవర్ష ప్రణాళిక. ఓకేనా, ఇవి కూడా ఇంపార్టెంటే, మీకు ఆల్రెడీ వీడియోస్ చేశాను, ఒకసారి చూసుకోండి.
నెక్స్ట్ మనకి అర్థమెటిక్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఒకసారి ఇవి చూసుకోండి. x = 3 + √8 + y = 3 - √8 అయితే x² + y² విలువ ఎంత? దీన్ని ఎలా చేయాలి అంటే ఇక్కడ మీరు ఈ ఈక్వేషన్స్ చూడగానే మీకు స్ట్రైక్ అవ్వాలి. ఏంటి, ఒక ఫార్ములా అనేది ఉంది. ఏంటంటే a + b² + a - b² = 2 ఆఫ్ a² + b². a + b² + a - b² 2 ఆఫ్ a² + b². ఇది ఆ ఫార్ములా రాసుకోండి. నెక్స్ట్ మీకు ఈ మోడల్ రిపీట్ అయితే ఈజీగా చేయొచ్చు మీరు. ఓకేనా? దీని ప్రకారంగా మనకి a + b² అంటే మనకి ఇక్కడ చూడండి, a 3 అనుకోండి, b 8 అనుకుంటే a + b, ఇక్కడ a - b, a + b, a - b. ఇక్కడ చూస్తే a + b² a - b², అంతే కదా. సో అదే మోడల్లో ఉంది కాబట్టి ఇప్పుడు 2 ఆఫ్ a² + b². అంటే a అంటే ఏంటి 3, b అంటే ఏంటి √8. ఓకేనా? ఇలాగా మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ a అంటే ఏంటి 3² ప్లస్ b అంటే ఏంటి మనకి ఇక్కడ √8 దీనికి ² అంతే కదా. ఇక దాన్ని సింపుల్గా చేయడమే. రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుందండి. ఈ కండిషన్స్ మీకు తెలియాలి. 2 ఆఫ్ 3² అంటే 9 ప్లస్ రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయితే ఇక్కడ 8 మిగులుతుంది. 9 + 8 అంటే 17. 2 ఇంటూ ఒక్క నిమిషం = 2 ఇంటూ 17 ఎంత 34. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ రాసిన వాళ్ళు కూడా ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే మీకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ని మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. స్టూడెంట్స్కి ఇవ్వడానికి బాగుంటుంది. వాళ్ళు ఒకసారి నెక్స్ట్ షిఫ్ట్లలో స్టూడెంట్స్ కూడా చూసుకోవడానికి బాగుంటుంది. ఓకేనా? ఒకవేళ ఈరోజు ఎగ్జామ్ రాసుంటే ఒకవేళ వీటిలో కూడా ఏదైనా కరెక్షన్స్ ఉంటే మీరు కరెక్ట్ చేసి అన్న పలానా మార్చాలి అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా గుర్తున్న క్వశ్చన్స్ కూడా ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ చూడండి, 31 + 33 + 35 అండ్ సో ఆన్ 203 విలువ ఎంత? ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు మోడల్స్ చెప్పాను, ప్రతిరోజు రిపీట్ అవుతున్నాయి. నేర్చుకుంటే మీకే బెనిఫిట్. ఓకేనా? ఆల్రెడీ ఇంకా నేర్చుకోకపోతే ఇప్పుడన్నా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈవినింగ్ షిఫ్ట్ ఉన్నా కానీ లేకుంటే రేపు షిఫ్ట్ ఉన్నా కానీ ఒకసారి నేర్చుకోవడం మంచిది. ఓకేనా? వీటిని ఈజీగా ఎలా చేయాలో కూడా మీకు చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే 31, 33, 35 + 203 వరకు విలువ ఎంత అన్నారు. స్టార్టింగ్ నుంచి లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 నుంచి 29 వరకు ఆడ్ నెంబర్స్. ఇక్కడ ఏంటి ఆడ్ నెంబర్సే కదా ఇవన్నీ. 31, 33, 35 ఆడ్ నెంబర్స్ కాబట్టి 1 నుంచి 29 వరకు ఆడ్ నెంబర్స్ వాల్యూ కనుక్కొని తర్వాత 31 నుంచి 203 వరకు ఆడ్ నెంబర్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు 203 వరకు 31 నుంచి 203 వరకు కనుక్కుంటే మనకేంటి మీకు విలువ ఎంత అన్నారు. మొదటి పదం అనలేదు. ఓకేనా? విలువ ఎంత అన్నారు. ఇక్కడ ఎంత టర్ము మనం కనుక్కోవాలి. ఎన్ అనేది కనుక్కోవాలిగా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాగ ఇచ్చినప్పుడు ఎన్ కనుక్కోవాలని చెప్పాను. చివరి వాల్యూ ఎంత 203 + 1/2 204/2 అంటే 102. ఓకేనా? 102 దీన్ని స్క్వేర్ చేస్తే = ఎంత వస్తుంది 10404. ఓకేనా? 10404 అనేది 102 స్క్వేర్ చేస్తే వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి దీనికి కూడా లాజిక్స్ ఉంటాయి. నేను సపరేట్గా ఒక వీడియో చేస్తానులే, ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. మీకు పూర్తిగా ఎక్కువగా మీకు చెప్పాలి, చెప్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 1 నుంచి 29 వరకు చేయాలి కదా. ఇప్పుడు 29 + 1/2 ఇక్కడ ఎన్ కూడా కనుక్కోవాలి కదా. ఇక్కడ ఏంటి 30/2 అంటే 15 అనేది ఎన్ వాల్యూ. మనకి ఇక్కడ స్క్వేర్ ఎందుకు చేశాను అంటే ఒకవేళ మీరు గత వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. మనకి 1 నుంచి ఆడ్ నెంబర్స్ ఎప్పుడైనా ఇస్తే వాటన్నిటిని సమ్ చేయాలంటే n². ఓకేనా? n² అనేది ఫార్ములా కాబట్టి స్క్వేర్ చేశాను. ఇక్కడ 15 కూడా స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 225 అవుతుంది. ఈ 10404 నుంచి 225ని తీసేయాలి. తీసేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుంది అంటే 10205. 10205 ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని జనరల్గా కూడా చేయొచ్చు, సింపుల్గా మీరు ఆలోచించి కూడా ఆన్సర్ అనేది చేయొచ్చు. ఒక గడియారం ఒకరోజు సాయంత్రం 6:30 ఓకేనా 6:30 అండి 6:30 గంటల సమయానికి 8 నిమిషాలు వెనకబడి ఉంది. మరుసటి రోజు ఉదయం 6:30 సమయానికి 4 నిమిషాలు ముందుకు వెళ్ళింది. 8 నిమిషాలు వెనక్కి 4 నిమిషాలు ముందుకు వెళ్ళింది. అయితే
ఆ గడియారం ఏ సమయంలో సరైన సమయం చూపిస్తుంది? సరైన సమయం చూపించాలి. ఈ క్వశ్చన్ గతంలో కూడా ఆల్రెడీ చూసాం, చాలాసార్లు చేసాం. కొంచెం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇస్తారు. ఓకేనా? ఎలా ఇచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కాలం సాయంత్రం 6:30 నుంచి ఉదయం 6:30 వరకు ఎన్ని గంటలండి? మొత్తం 12 గంటలు. ఓకేనా? 12 అవర్స్. ఓకేనా? అయితే మొత్తం నిమిషాల్లో మార్పు ఎంత? ఒక మొత్తం టోటల్ మినిట్స్లో చేంజ్ ఎంత అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 నిమిషాలు వెనక్కి అన్నారు, ఆ 8 4 నిమిషాలు ముందుకన్నారు, ప్లస్ ఆ 4 కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఎంత? 12 నిమిషాలు. మార్పు నిమిషాల్లో మనకి మార్పు, మొత్తం నిమిషాల్లో మార్పు 12 నిమిషాలు. ఎప్పటికిది? గడియారం ప్రతి గంటకు 1 నిమిషం వేగంగా నడుస్తుంది. ఎలా చెప్తున్నామంటే, మనకి మొత్తం ఎన్ని అవర్స్? 12 అవర్స్. ఈ 12 అవర్స్లో 6:30 సమయం 8 నిమిషాలు వెనకబడింది. మరుసటి రోజు ఉదయం 6:30 సమయానికి 4 నిమిషాలు ముందుకు వెళ్ళింది. అంటే మొత్తం 12 గంటల్లో 12 నిమిషాలు. ఓకేనా? మార్పు అనేది కలిగింది. అంటే ప్రతి గంటకు 1 నిమిషం వేగంగా నడుస్తుందని అర్థం. అంటే 12 గంటల్లో 12 నిమిషాలు పెరిగింది. క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ అంటే అర్థం కావడం కోసం ఒక్కొక్క పాయింట్ చెప్పాను. ఇప్పుడు గడియారం సరైన సమయం చూపించాలంటే అది మనకి వెనకబడిన ఆ 8 నిమిషాలు కవర్ చేయాలి. ఓకేనా? అయితే 1 నిమిషం కవర్ అవ్వడానికి 1 మినిట్ కవర్ అవ్వడానికి 1 అవర్ అనేది పడితే 8 నిమిషాలు కవర్ అవ్వడానికి 8 నిమిషాలు కవర్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 8 అవర్స్ పడుతుంది. అంతే కదా? కాబట్టి ఇప్పుడు మనకి టైం ఎంత? 6:30 PM. 6:30 PM ప్లస్ ఆ 8 అవర్స్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 2:30 AM అవుతుంది. 2:30 AM. 2:30 AM. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? చెప్పాను కదా, ఈరోజు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ స్టార్టింగ్ ఫస్ట్ షిఫ్ట్ కానీ అదేవిధంగా సెకండ్ షిఫ్ట్ అయిపోతే, ఒకవేళ అయిపోయిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళు కూడా ఆ షిఫ్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో కంపల్సరీగా మీరు అందించడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళారు, కొంతమంది నాకు చెప్పారు ఎగ్జామ్ ఉందని చెప్పేసి. ఒకవేళ మీకు గుర్తున్న క్వశ్చన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే స్టూడెంట్స్కి చెప్పడానికి యూజ్ అవుతాయి. ఓకేనా? ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నం చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను.